హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లావెండర్ కిచెన్ తెలుగు ఆఫీషియల్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ టమాటా మసాలా. అందులో వేయించడానికి పెట్టాను, లైట్గా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు చూసుకొని నువ్వులు వేస్తున్నాను. అన్నీ చూపించాలనుకుంటున్నాను కానీ చూపిస్తే అంత ఛానల్లో వీడియో లెందీ అయిపోతుంది. సో లెందీ అయితే చాలా మటుకు చూడడానికి ఇంట్రెస్ట్ అవ్వట్లేదు, అందరికీ టైం ఎక్కువ ఉంది అనిపిస్తుంది. అందుకని కొంచెం కట్ చేస్తున్నాను నేను మ్యాక్సిమం. కొంచెం ధనియాలు వేసాను, కొద్దిగా జీలకర్ర. ఇవి బాగా వేయించుకోవాలి మనము. ఫ్లేమ్లో వేయించుతున్నాను అండి. ఇంత కొబ్బరి వేస్తున్నాను నేను, చిన్న చిన్న పీసెస్ వేసి ఇది కూడా వేయించుకుంటాను. మనం ఇవన్నీ వేసాం కదా, పల్లి ఇవన్నీ మిశ్రమం ఇప్పుడు వేయించినవన్నీ మనం ఇందులో వేసి మిక్సీ పట్టుకోవాలి. చూడండి పట్టాము కదా, ఇందులో ఇప్పుడు నేను వాటర్ వేసి మళ్ళీ మెత్తగా పేస్ట్ చేసుకుంటాను. చూడండి ఇలా రెడీ అయ్యి పేస్ట్. దీన్ని పక్కన పెట్టుకుందాం, మిగతా ప్రాసెస్ చూద్దాం. ఆయిల్ వేసి పట్టా, సాజీరా, లాంగ్, బిర్యానీ ఆకు వేసానండి. కొన్నాను ఒక పెద్ద ఆనియను, వేసాను, కరివేపాకు, పచ్చిమిర్చి తొందరగా మగ్గడానికి. కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుందండి, గ్రేవీ కర్రీ కదా. ఆయిల్ ఎక్కువ ఉంటే టేస్ట్ బాగా వస్తుంది మనకి. కొంచెం మంచిగా మగ్గాలి ఇవి ఆనియన్స్ ఆయిల్లో. కొంచెం బ్రౌనిష్ కలర్ రావాలి, అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది మసాలా గ్రేవీలో. సో కొద్దిసేపు మనం వదిలేద్దాము. మంచి పండు టమాటోస్ తీసుకోవాలి కర్రీకి వచ్చేసి. దీన్ని బాగా శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. పైన తీసేసి ఫోర్ సైడ్స్ కట్ చేసి చూపిస్తాను మీకు. ఇంకోసేపు అయితే మొత్తం బ్రౌన్ అయిపోతాయి. నేను ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను. ఆనియన్స్ కలర్ చేంజ్ అవుతుంది. ఇప్పుడు వచ్చేసి మనం పసుపు వేద్దాం. మీకు రుచికి తగ్గట్ట కారం పొడి వేసుకోండి. నేను కొంచెం ఎక్కువ, అంటే టమాటాలు కూడా పులుపు ఉంటుంది, మనం చింతపండు కూడా యాడ్ చేస్తాం ఇందులో. సో కొంచెం స్పైస్ ఉండాలని నా ఫీలింగ్ అనమాట. నేను ఇందులో సాజీరా యాడ్ చేశాను కదా, జీలకర్ర యాడ్ చేయలేదు. మీకు కావాలంటే జీలకర్ర కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇది మసాలా చేసి పెట్టుకున్నాం కదా, ఆ గ్రేవీ వేద్దాము. గ్రేవీ మంచిగా ఆయిల్లో కుక్. చూడండి ఆల్రెడీ ఆయిల్ బాగా మంచిగా కలర్ వచ్చేసింది. అందులో మనం ఇప్పుడు పేస్ట్ చేసాం కదా, ఆ గ్రేవీ వేసాను. కొబ్బరి, పల్లీలు, నువ్వులు అన్నీ. చాలా కర్రీకి దీనివల్లే ఎక్కువ టేస్ట్ వస్తుంది. మళ్ళీ చింతపండు రసం వేస్తాం కదా, అది కూడా టేస్ట్ బాగా వస్తుంది. ఇప్పుడు ఇది పచ్చి వాసన పోయే వరకు మనం కలుపుతూనే ఉండాలి. ఇలా అంటుకుంటుంది, మంచిగా కలుపుకోవాలి. ఇందులో టీ గ్లాస్ అంతా వాటర్ వేసుకోవచ్చు మీరు, ఎందుకంటే ఇందులో నువ్వులు పల్లీలు ఉంటాయి కదా, చిక్కగా అవుతుంటుంది. సో ఒక స్మాల్ గ్లాస్ ఆఫ్ వాటర్ మీరు యాడ్ చేయొచ్చు. టమాటోస్ అన్నింటినీ పైన పెచ్చు తీసేసి ఇలా కట్ చేసుకున్నాను నేను 4 పీసెస్. 4గా నేను మీకు చూపిస్తాను. చేశాను 4 పీసెస్ ఇలా ఉంటాయన్నమాట. అన్నీ అలా కట్ చేసి పెట్టుకున్నాను నేను. టమాటోస్ అవుతుంది చూడండి, పల్లి పుట్నాలు. యాక్చువల్లీ కింద నేను చెప్పాను కదా చిక్కగా అయ్యి అంటుకుంటూ ఉంటుంది. సో మనం ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ వేసేద్దాము. వేసి మళ్ళీ మగ్గిద్దాం. అప్పుడు ఏమవుతుందంటే అంటుకోదు. మనము సాల్ట్ అప్పుడు కొద్దిగానే వేసాం కదా గ్రేవీలో, ఇప్పుడు సరిపోయేంత సాల్ట్ వేసేద్దాం మనము. ఒక గ్లాస్ ఆఫ్ వాటర్, టీ గ్లాస్ అని వాటర్ యాడ్ చేసాం కదా మనము. కన్సిస్టెన్సీ మళ్ళీ దగ్గర పడుతుంది. కొంచెం చింతపండు నానబెట్టి పెట్టుకున్నాం, దాన్ని గట్టిగా చిక్కగా పిసుకుందాం. మనం ఎక్కువ వాటర్ వేయకుండా చిక్కగా పిసికి రెడీగా పెట్టుకుందాం. మనం గుజ్జు తీసుకున్నాం, చింతపండు కన్సిస్టెన్సీ పడుతుంది అంతా వేసుకోండి. మరి పులుపు అయితే కూడా బాగుంటుంది కర్రీ. సో నాకు ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది, నేను కొంచెం వేసేసాను. ఇందులో పల్లీలు నువ్వులు ఉన్నాయి కదా, సో చిక్కగా దగ్గర పడుతూ ఉంటుంది అన్నమాట. అందుకని ఉడకాలి కదా, కొంచెం టైం పడుతుంది. మనం పచ్చి టమాటాలు వేస్తున్నాము. కావాలంటే మీరు ఆయిల్లో కొంచెం ఆయిల్ వేసి దాన్ని మగ్గించుకొని కూడా వేయచ్చు. నేనైతే ఇందులోనే ఉడకడానికి వేసేస్తున్నాను, మళ్ళీ ఆయిల్ వేసి ఫ్రై చేయట్లేను.
ఇప్పుడు టమాటాలు మనం ఎర్రయ్య తీసుకోవాలి, కొంచెం పండు టమాటాలు తీసుకుంటే మీకు టేస్ట్ అనేది ఇంకా బాగా వస్తుంది. ఇప్పుడు ఇది మగ్గడానికి అట్లీస్ట్ 10 మినిట్స్ పడుతుంది మనకి. చూడండి ఇలా కర్రీ ఒక 10 మినిట్స్ తర్వాత ఆఫ్టర్ 10 మినిట్స్ ఇలా ఆయిల్ రిలీజ్ అవుతుంది, టమాటా మంచిగా మగ్గుతుంది. సో ఇది వచ్చేసి రోటీతో కానీ రైస్తో కానీ కాంబినేషన్ సూపర్ ఉంటుంది. మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం.